గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. యూనిట్ 4 ఏ ట్రిబ్యూట్. ఓకే, మన ప్రీవియస్ క్లాస్లో ఈ యొక్క మహానటి సావిత్రి యొక్క పర్ఫార్మెన్స్, తను ఏ విధంగా పర్ఫామ్ చేసిన విషయాన్ని మనం నేర్చుకున్నాం. అయితే ఈరోజు క్లాస్లో ఈ యొక్క మహానటి గురించి, అంటే గొప్ప నటులైన, అంటే బాలీవుడ్ నటులే కావచ్చు, అలానే మనకి తెలుగు ఇండస్ట్రీ వాళ్ళే కావచ్చు, ఆమెను ఏ విధంగా అంటే ప్రశంసలతోని ముంచెత్తారనే విషయాన్ని మనం ఈరోజు చూద్దాం. ఓకే చిల్డ్రన్, see the page number 127. Savitri was adored for the matchless ease in expression. Savitri was adored for the matchless ease in expression. అంటే తన యొక్క ఆ ఎక్స్ప్రెషన్ అనేది చాలా చక్కగా ఉంటుందని చెప్పేసి అడోర్డ్, అంటే లవబుల్. అడోర్డ్ మీన్స్ లవబుల్, లవ్డ్ వెరీ మచ్ ఆర్ లైక్డ్ వెరీ మచ్. మీనా కుమారి, ద హీరోయిన్ ఆఫ్ హిందీ ఫిలిం, సైడ్. తను అంటుంది, అంటే మీనా కుమారి అని చెప్పేసి హిందీ ఫిలిమ్స్లోని తను ఒక యాక్ట్రెస్. ద హీరోయిన్ ఆఫ్ హిందీ ఫిలిం సైడ్, when I watch Savitri's acting, I usually get doubts about my own acting. అయితే తను ఏమంటుందంటే, సావిత్రి యాక్ట్ చేసే సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి చూసినప్పుడు నేను నటించే సినిమాల్లోని యాక్టింగ్కి, అంటే నేను సరిగ్గా యాక్టింగ్ చేయలేదేమో అని చెప్పేసి నాకు డౌట్ వస్తుందని చెప్పేసి తను చెప్తుంది. ఎవరామా? మీనా కుమారి. అదే అంటుందేమని, వెన్ ఐ వాచ్ సావిత్రిస్ యాక్టింగ్, ఐ యూజువల్లీ గెట్ డౌట్స్ అబౌట్ మై ఓన్ యాక్టింగ్. చూడండి, అంటే యాక్చువల్గా మీనా కుమారి అంటే షీ వాజ్ ఏ గ్రేట్ యాక్టర్స్ ఇన్ హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ. అలాంటి వ్యక్తి సావిత్రి యాక్ట్ చేసిన ఫిలిమ్స్ చూసి తను నటనలోని డౌట్స్ ఉన్నాయి, అంటే నేను సరిగ్గా నటించలేదని చెప్పేసి తను చెప్తుంది. ఓకే, her strikingly expressive eyes and her superb sense of timing made her one of the greatest actresses. అయితే ఇవి కొన్ని ఎసెట్స్ ఏంటంటే, ఆ స్ట్రైకింగ్లీ ఎక్స్ప్రెసివ్ ఐస్. స్ట్రైకింగ్లీ అంటే ఆమె యొక్క ఐస్ అనేవి ఎక్స్ప్రెసివ్ ఐస్, అంటే ఎదుటి వాళ్ళని మంత్రముగ్ధులు చేసే యొక్క, అంటే అట్రాక్ట్ చేయటం, అంటే తన యొక్క కళ్ళల్లోని మిరియడ్ ఆఫ్ ఎమోషన్స్, అంటే కళ్ళల్లోని అంటే అన్ని రకాల, అంటే వివిధ లార్జ్ నెంబర్ ఆఫ్ ఎమోషన్స్ని తన కళ్ళ చేత అభినయించేంత యొక్క గొప్ప పవర్ అనేది ఆమెకి ఉన్నది. Her strikingly expressive eyes and her superb sense of timing made her one of the greatest యాక్ట్రెసెస్. అలానే టైంకి అనుకూలంగా, అంటే సందర్భానుసారంగా తను యాక్ట్ చేయటం అనేది ఆమెకున్న ఒక గొప్ప ఎసెట్ అనమాట. అమితాబ్ బచ్చన్ ఫెల్ట్ Savitri was one of the first actresses with unbelievable spontaneity. చూడండి, అమితాబ్ బచ్చన్ అంటే బాలీవుడ్ బాద్షా ఎవరైనా అమితాబ్ బచ్చన్ అంటున్నాడు. ఏమంటున్నాడంటే, తాను ఈ యొక్క సావిత్రి గురించి కామెంట్ చేస్తున్నాడు. ఏమని కామెంట్ చేస్తున్నాడు? సావిత్రి వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ యాక్ట్రెసెస్ విత్ అన్బిలీవబుల్ స్పాంటేనిటీ. అంటే సావిత్రి అనే యొక్క నటి, ఈమె నమ్మలేని ఒక స్పాంటేనిటీ, అంటే అప్పటికప్పుడు, అంటే ఒక సహజత్వాన్ని, అంటే ఆ యొక్క అంటే ఏమి, అంటే వితౌట్ ట్రైనింగ్, అంటే వితౌట్ ప్రాక్టీసింగ్, అంటే స్పాంటేనిటీ అనేది అప్పటికప్పుడు తను యాక్ట్ చేసే యొక్క ఒక గొప్ప స్పాంటేనిటీ ఉందని చెప్పేసి తను ఈ యొక్క అమితాబ్ బచ్చన్ చెప్తున్నాడు. అంటే ఏంటి? అంటే సహజంగా నటించడం, స్పాంటేనిటీ, ద క్వాలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ ఆర్ డూయింగ్ న్యాచురల్గా, సహజంగా నటించడం, అంటే ఆ యొక్క పాత్రకు అనుగుణంగా. ఓకే, మాయాబజార్ ఈజ్ ఎనదర్ ఫిల్మ్ దట్ బ్రాట్ ఫేమ్ టు సావిత్రి. అయితే ఇక మాయాబజార్ పిక్చర్లోని తను నటించిన నటనా కౌశలానికి తనకి మంచి ఫేమ్ వచ్చింది. ఫేమ్ అంటే రెస్పెక్ట్, హానర్. ఓకే, షీ ప్లేడ్ ద రోల్ ఆఫ్ శశిరేఖ. అయితే ఇక మాయాబజార్లో ఏంటంటే తను నటించిన పాత్ర ఏదంటే శశిరేఖ పాత్రను తను నటించింది. రికరెక్టింగ్ ద 16 announced Telugu
లాస్ క్లాడ్ ఇన్ పరికిణి. చూడండి అయితే దాంట్లో ఏంటంటే ఒక 16 అణాల అంటే 16 అణాల తెలుగు అమ్మ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా తాను దాంట్లోనూ కనిపిస్తుంది. అంటే చూడండి మన తెలుగు అమ్మాయిలు అంటే తెలుగు కల్చర్ అది చాలా తెలుగు కల్చర్ అంటే అంటే తెలుగు ట్రెడిషన్ గానీ, కల్చర్ గానీ, హెరిటేజ్ ఇవన్నీ కూడా ఏందంటే చాలా ఒక ఒక మంచి విశిష్టమైన స్థానం ఉంది తెలుగు తెలుగు వాళ్ళకి. అలాగే తెలుగు అమ్మాయి అంటే ఏంటంటే 16 అణాల తెలుగు అమ్మాయి ఏ విధంగా ఉంటుంది అంటే లంగా జాకెట్ ఏసుకొని చాలా చక్కగా, ముద్దుగా అంటే చాలా ఒక పద్ధతిగా ఉంటుంది. అలానే ఇక్కడ కూడా సావిత్రి కూడా ఆ విధంగానే కనిపిస్తుంది. 16 అనాస్ తెలుగు లాస్ లాస్ అంటే ఈ చూడండి మనకి ఇక్కడ ఎల్ఏఎస్ఎస్ లాస్ మీన్స్ గర్ల్. ఓకే, అదే లాడ్ మీన్స్ బాయ్. ఓకే, లాడ్. ఓకే, లాస్ క్లాడ్ ఇన్ పరికిణి ఇన్ ద సాంగ్ అలిబిలి అమ్మాయికి. అయితే ఆ యొక్క తను అలిబిలి అమ్మాయికి అనే పాటలోనే తను చాలా చక్కగా తను కనిపిస్తుంది. రిమైండ్స్ అస్ ఆఫ్ ద రిచ్ తెలుగు కల్చర్ ఆఫ్ ఈస్టర్ ఇయర్స్. Reminds us of the rich Telugu culture of Easter years. Easter years means last year or previous year. Okay. In the final part of the film, Savitri plays the role of see the page number 128, role of Maya. అయితే అలానే ఇక్కడ చూడండి అయితే ఫైనల్ తన రోల్ ప్లే ఏంటంటే మాయా రోల్ ప్లే చేస్తుంది. మాయా మీన్స్ నాట్ రియల్ ఇమాజినేషన్, ఇల్యూషన్. శశిరేఖ గడోత్కచ ఇన్ డిస్గైజ్. అంటే ఈ శశిరేఖ ఏంటంటే ఘటోత్కచుడిలాగా తను మారువేషంలోని ఉంటుంది. ఘటోత్కచ ఇన్ డిస్గైజ్ అంటే మారువేషంలో. షీ వాక్స్ ఇన్ ఏ masculine manner imitating the legendary S.V. Rangarao acting as Gadotkacha in the film to perfection. అయితే చూడండి ఇక్కడ తను ఈ ఘటోత్కచుడిలాగా తను ఒక అంటే ఒక మ్యాస్క్లైన్ మేనర్లోని ఒక జెంట్ లాగా అంటే ఎస్వి రంగారావు లాగా తను అంటే ఆ గదని ధరించి అంటే ఎస్వి రంగా ఏ విధంగా అయితే నడుస్తాడో ఆ విధంగా తాను అభినయిస్తుంది, యాక్ట్ చేస్తుంది. ఓకే, the theatre rocks with laughter when Lakshmana Kumara Relangi. The theatre rocks with laughter when Lakshmana Kumara Relangi is teased by Maya Shishreka. చూడండి అయితే ఇక్కడ ద థియేటర్ రాక్స్ మీన్స్ షేక్స్, మూవ్స్. అంటే ఆ యొక్క ఆ పిక్చర్ని చూసే యొక్క థియేటర్లో ఉన్న ప్రేక్షకులు అంటే ఆడియన్స్ వాళ్ళు షేక్ అయ్యారు, లేదా మూవ్ అయ్యారు, కదిలారు అని అన్న అక్కడ. ఇది విత్ లాఫ్టర్ వెన్ లక్ష్మణ కుమార అంటే ఇక్కడ ఎవరు రేలంగి ఈజ్ టీజ్డ్ బై మాయా శిశ్రేఖ. తను అట్లా ఎవరి చేతి టీజ్ చేయబడి ఇక్కడ మాయా శిశ్రేఖతోని. షీ స్విచెస్ ఫ్రమ్ ద ఫెమినైన్ టు ద మాస్కులైన్ ఇన్ ద twinkling of an eye and needless to say a female artist displaying masculine demon qualities with the club in her hand as no parallel. సో అంటే ఇక్కడ గమనించిన విషయం ఏంటంటే ఈ యొక్క మాయా శశిరేఖ ఎవరైతే ఉన్నారో తాను ఘటోత్కచులాగా అంటే ఘటోత్కచ పాత్రను ఎస్వి రంగారావు ధరించాడు. ఆ యొక్క ఎస్వి రంగారావు లాగా తను చాలా చక్కగా అంటే ఎలాంటి అంటే మనం అంటే గుర్తుపట్టని విధంగా తాను చాలా చక్కగా యాక్ట్ చేసింది. అంటే ఈ యొక్క పిక్చర్ నుంచి ఏంటంటే ఈ యొక్క మాయాబజార్ పిక్చర్ నుంచి తనకి మంచి నేమ్ వచ్చింది. Savitri gets totally involved in whatever role she plays. Whatever role she plays. అయితే తను నటించిన పిక్చర్లో ఏంటంటే తను పాత్రలో తను జీవించింది, ఆ పాత్రకి జీవాన్ని పోసింది. ఓకే, చివరికి మిగిలేది ఈజ్ వన్ సచ్ ఫిలిం. అయితే దాంట్లో భాగంగా ఏంటంటే చివరికి మిగిలే పిక్చర్ అనేది అదొక పిక్చర్. షీ ప్లేడ్ ద రోల్ ఆఫ్ ఏ నర్స్ ఇన్ ఏ సైకాట్రీ వార్డ్. అయితే ఇక్కడ ఈ సైకాట్రీ వార్డ్లోని తను నర్సుగా పనిచేస్తుంది. సైకాట్రీ ఏంటి మానసిక వికలాంగులు ఉండే యొక్క వార్డు, దాంట్లోని నర్సుగా తను పనిచేస్తుంది. ఇన్ ఏ పర్టికులర్ సీన్ ద నర్స్ హ్యాస్ ఏ నర్వస్ బ్రేక్ డౌన్ అండ్ క్రైస్ uncontrollably. Okay,
షీ ప్లేడ్ ద రోల్ ఆఫ్ నర్స్ ఇన్ ఈ సైకాట్రీ వార్డ్ ఇన్ ఈ పర్టికులర్ అన్కంట్రోలబులీ, అంటే మనం కంట్రోల్ చేయలేనంత విధంగా. ద షాట్ వాజ్ ఓవర్ కట్. ద డైరెక్టర్ సెడ్ బట్ సావిత్రి హూ ప్లేడ్ ద రోల్ కుడ్ నాట్ స్టాప్ క్రయింగ్. అయితే అక్కడ ఏంటంటే డైరెక్టర్ ఏంటంటే ఆ షార్ట్ అన్నాడు, కట్ అన్నాడు, షార్ట్ కట్ అన్నాడు, అయినా సరే తను ఆ పాత్రలో జీవించడం వల్ల తను ఏంటంటే తను ఏడుస్తూనే ఉంది, crying. Everyone in the set had to run to her and pacify her. The film became a milestone in her career. అయితే ఏంటంటే ఆ యొక్క పిక్చర్ అనేది ఆ యొక్క సావిత్రికి ఒక మైల్ స్టోన్ లాగా మైల్ రాయిలాగా మిగిలిపోయింది. ఎందుకంటే ఆ డైరెక్టర్ ఏంటంటే షార్ట్ కట్టన్స్ అన్నా సరే తను ఏంటంటే తను ఏడుస్తూనే ఉంది. అంటే ఏంటి ఏడుస్తూ ఉండడం అంటే ఏంటి అంటే తను ఆ పాత్రలోను జీవించింది. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ.